సొంత ఇల్లు అనేది అందరి కల. ఆ కల సాకారం చేసుకోవడానికి అహర్నిశలు పరితపిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వరదలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించి కలల సౌధాన్ని కళ్ల ముందే చిన్నాభిన్నం చేస్తే ఆర్థిక నష్టం ఎంతో వాటిల్లుతుంది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఏ దారి లేదా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో పూర్తిగా వాచ్ చేయండి. ఈ ప్రశ్నకు సమాధానమే గృహ బీమా. ఈ హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎప్పుడు అండగా ఉంటుంది. విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే కాక ఇంట్లో అద్దెకు ఉండేవారు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అద్దె నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా ఈ పాలసీ హెల్ప్ అవుతుంది. ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు ఈ పాలసీని బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉన్నవారు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. గృహ బీమాలో కేవలం ఇంటికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుందా? ఆభరణాలు, గృహోపకరణాలు లాంటి వాటికి ఈ ఇన్సూరెన్స్ వర్తించదా? గృహ బీమాలో ఆభరణాలు, గృహోపకరణాలకు కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. టీవీ, ఫ్రిడ్జ్, సోఫా లాంటి అన్ని దీంట్లో కవర్ అవుతాయి. ఇక ఆభరణాలకైతే ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ప్రయాణాలలో ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుందని కంపెనీలు చెప్పేస్తున్నాయి. కొన్ని కంపెనీలు రోజుకి కేవలం 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈ పాలసీలు ఇస్తున్నాయి. సో ఇలాంటి ప్రమాదాల నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలి అంటే హోమ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించుకోండి.